హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వేద వైద్యం. ఈరోజు అయితే మరింత మొండి మొక్కలను అయితే చూపిస్తాను. ఎందుకు ఈ మొక్కల్ని ఎక్కువగా పెంచడానికి ఇష్టం పడతారు, ఇంకా వీటి రీజన్స్ ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో మేమైతే మా అత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్ళాము. సో చూసారు కదా, మీడియం బకెట్లో ఎంత మంచిగా హెవీగా అడేనియం పెరిగాయి అనేది. సైడ్లోనే ఇంకొక ఇంట్లో అయితే ఎక్కువగా అడేనియం మొక్కలు అయితే పెరిగాయి. సో అక్కడే ఇంటి ముందే అలాగే వెళ్తూ ఉన్నప్పుడే తెలిసింది, వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే అని. సో ఇంటి ముందే ఉన్నందుకు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అన్నారు. సో అందుకనే ఫస్ట్ లేట్ చేయకుండా అయితే మొక్కలు చాలా ఇష్టం ఉన్న వాళ్ళైతే మీకు తెలియకుండానే ఆ ఇంటి మీద మొక్కలు ఉంటే గనుక ఫోకస్ అనేది అక్కడే వెళ్తుంది. సో ఫంక్షన్ జరుగుతూ ఉన్నా కూడా అవుట్ సైడ్ వచ్చి చూస్తే చాలా లైన్గా ఎంత మంచిగా మొక్కలంతా కూడా పెట్టి మెయింటైన్ చేశారు. సో అలా మనం ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఒకే మొక్క ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అందులోనే మనం బ్యూటిఫుల్గా గార్డెన్ అనేది అయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే సైడ్లో పక్కింట్లో ఉన్న ఇంటికైతే వచ్చేసాము. సో పైన గార్డెన్లో, టెర్రస్ గార్డెన్ పైన ఎంటర్ అయ్యాము. సో చూసారు కదా, స్టార్టింగ్లోనే జడే ప్లాంట్ లేదా క్రాసుల్లా అంటారు కదా, అవి చూసారా ఎంత మంచిగా బోన్సాయి లాగా గుబురాగా హ్యాంగింగ్ లాగా పెరిగాయో. సో ఏదైనా ఒక మొక్కని అలాగే పెట్టి వదిలేసినా కూడా మనం కొన్ని షేప్స్లోనే పెంచాలి, ఒకలాగే పెంచాలనేది ఏమీ లేదు. జస్ట్ మనకేమీ తెలియకపోయినా అలాగే పెట్టేసినా అవి హెవీగానే పెరుగుతూ ఉంటాయి ఇయర్ బై ఇయర్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్, సో ఇక్కడే అట్రాక్షన్ అనేది వెళ్తుంది. ఎందుకంటే వీటి కార్డెక్స్ అంటే వీటి బుడాలే ఈ మొక్కకి అందం అనమాట, అవే అడేనియమ్స్. సో చూసారా ఎంత చిన్న చిన్నగా క్యూట్గా మినియేచర్ లాగా పెరిగాయో. మరి ఒకటే కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా డిఫరెంట్ షేప్లో అయితే పెరిగాయి. సో ఇవే మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో కింద నుంచి చూసేటప్పుడు అయితే ఎంత మంచిగా చిన్న చిన్నవే, బట్ చూడటానికి ఎంత పెద్ద పెద్ద మానుల్లాగా అయితే చిన్న కుండీల్లోనే పెరిగాయో. సో వాటి స్పెషాలిటీ ఏంటంటే ఎంత పెద్ద బుడమైనా కానీ చిన్నగానే పెరుగుతుంది. సో బోన్సాయి అడేనియమ్స్ అంటారు. సో ఇవే మనం పెద్ద కంటైనర్స్లో వేస్తే పెద్దగా పెరుగుతాయి, బట్ ఎక్కువగా వీటికి చిన్న కంటైనర్స్లోనే పెంచుతారనమాట. సో ఇవైతే బ్లాక్ టబ్స్. సో 50 రూపీస్ టబ్స్ అంటారు కదా, వెల్లడుపుగా ఉన్నవి, అందులోనే లైన్గా సిస్టమేటిక్గా పెంచారు చూసారా. సో అవి కూడా ఒక్కొక్క వాటిల్లో ఒక్కొక్క మొక్క. అన్నీ కూడా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్కి అయితే బ్లూమింగ్స్కి చాలా రెడీగా అయితే ఉన్నాయి. సమ్మర్ స్పెషల్ ఏంటంటే ఏమేం పువ్వులు ఎక్కువగా పూస్తాయంటే అడేనియమ్స్, జర్బెరా మొక్కలు, ఇంకా అమర్ లిల్లీ బల్బ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడే ఎక్కువగా వాటికి మంచి సీజన్ కాబట్టి హెవీగా పువ్వులు అనేవి వస్తాయి. ఇంకా కొన్ని సక్యులెంట్స్ కూడా ఇలా ఒక కంటైనర్లో అయితే పెట్టారు. ఇంకా అడేనియమ్స్ మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే పువ్వులు మొక్క నిండా వచ్చాయి. కొన్ని అక్కడక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో చూసారు కదా, పైన నీట్గా అరేంజ్ అయితే చేశారు. సో మనం పెంచాలి అనుకునే ఒక థాట్ ఉంటే చాలు, మనం ఎలా అయినా చిన్న చిన్న పాట్స్లో అయినా పెంచవచ్చు. సో కేవలం అడేనియమ్సే కాకుండా రోజా పూల మొక్కలు, ఇంకా కొన్ని నిమ్మకాయ మొక్కలు, ఇంకా కొన్ని మందారం మొక్కలు, ఇంకా కలువ పువ్వుల మొక్కలు కూడా పెంచారు. ఎక్కువగా వీళ్ళకి అడేనియమ్స్ ఇష్టం ఉండటం వల్ల సో అడేనియమ్స్ని ఇలా లైన్ వైజ్గా పెట్టారనమాట. ఎక్కువగా ఇక్కడైతే సింగిల్ పెటల్ అయితే ఉన్నాయి, డార్క్ పింక్, రెడ్, ఎల్లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా విత్తనాలు పడి
సో విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా విత్తనాల నుంచే వీళ్ళు ప్రొపగేట్ చేశారంట. సో విని అయితే షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే కొందరికి కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. సో మా ఇంట్లో ఎప్పుడు అడేనియమ్స్ వేసినా కూడా మొలకలు అయితే మంచిగా వస్తాయి, కానీ మరి సర్వైవ్ అయితే అవ్వవు. సో వీళ్ళే చెప్పారనమాట. సో మాకైతే అడేనియమ్స్ చాలా సక్సెస్ఫుల్ ఇస్తాయని. సో వీళ్ళు ఇలా అడేనియం విత్తనాలనే అప్పుడప్పుడు వేసి ఇలా చిన్న చిన్న పాలిథిన్ బ్యాగ్స్లో అన్నీ కూడా వేశారు కాబట్టి చూడండి, అక్కడక్కడ ప్రతి మొక్కల్లో కూడా ఈ అడేనియం విత్తనాలు పడి చిన్న చిన్న మొక్కలైతే పడి వచ్చేసాయి. సో వాటికి మట్టి అనేది మంచిగా అడ్జస్ట్ అయినట్టయితే సో మీరు వేయకుండానే ఆ గాలికి విత్తనాలు ఏవైతే ఉన్నాయో పగిలి అలా విత్తనాలు పడిపోయి అవే వస్తూ ఉంటాయి. సో అలా వచ్చిన వాటిల్ని వాళ్ళు తీసి మరి రీప్లాంట్ అయితే చేశారు. సో మీడియంగా ఉన్నవి పెద్ద పాట్లో పెట్టారు, ఇంకా చిన్న చిన్నవి చిన్న చిన్న పాలిథిన్ బ్యాగ్స్లో అయితే పెట్టారు. ఇంకా కలువ పూల మొక్కలు కూడా వైట్ కలర్, డార్క్ పింక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈ కలువ పువ్వులు సక్సెస్ అవ్వట్లేదంట. సో అందుకని కొన్ని మాత్రమే పెట్టారు. ఇంకా అడేనియమ్సే ఎక్కువగా వీళ్ళకి సక్సెస్ అయ్యాయి కాబట్టి సో అడేనియమ్సే ప్రతి మొక్కల్లో కూడా ఉన్నాయి. సో చూసైతే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో మా ఇంట్లో కొన్ని మొక్కలు వేయకుండానే వాటికి అవే పడి ఎలా వస్తాయో అలానే వీళ్ళింట్లో ఎక్కువగా అడేనియమ్సే నాకు కనిపించాయి. సో చాలా చిన్నగా బేబీ లాగా అయితే ఉన్నాయి. సో మీరు కూడా ఏదైనా ఒక మొక్కనే పెంచుకోవాలన్నా కూడా మీరు వాటిల మీదే ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే అవే కానీ మీరు ఇంకా అందంగా పెంచుకోవచ్చు. సో ఏ గార్డెన్ అయినా కానీ మొక్కల్ని చూసినట్లయితే అది ఏ రకమైనా కానీ చాలా సంతోషం అనేది అయితే అనిపిస్తుంది. ఇంకా కొన్ని జర్బెరా, చామంతిలో వెరైటీ, సో ఇవన్నీ కూడా మంచిగా పువ్వులు అయితే వచ్చాయి. సో మీకు ఎవరికైనా అడేనియం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ విధంగా కూడా పెంచుకోవచ్చు. ఇంకా అడేనియమ్సే కాకుండా కింద వచ్చిన వెంటనే ఆకులు మంచిగా ఆకుల తీగనైతే పాకిచ్చారు. ఇంకా సైడ్లో అంతా కూడా ఇక్కడ చూడండి ఆర్కిడ్స్ కూడా ఎంత నీట్గా, డెండ్రోబియం ఆర్కిడ్స్ అనేది. సో ఇవి కూడా చాలా లైన్గా ఒక బాస్కెట్స్లో అయితే పెట్టి డ్రిప్పింగ్ ఇరిగేషన్ అయితే చేశారు. సో వాటర్ అనేది ఎప్పుడు మాయిశ్చర్గా ఉండాలి కదా, చెమ్మగా ఉన్నట్టయితే ఇవి బాగా కూల్గా పెరుగుతాయి. సో ఇంత నీట్గా అయితే అరేంజ్ చేశారు ఆర్కిడ్స్ కూడా. సో అన్నీ కూడా నీట్గా మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు. సో చూసి చాలా హ్యాపీ అనిపించింది. సో కొన్నిసార్లు ఇలా గార్డెనింగ్ విజిట్ చేసినా మనకు కూడా ఏదో ఒకటి ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా స్పెషల్ మొక్కలు అయితే కాలా లిల్లీస్ అంటారు కదా, అవి లిల్లీ మొక్కలు చూడండి, నల్లవి, బ్లూ కలర్, ఎల్లో కలర్ లిల్లీ అయితే కాలా లిల్లీ అంటారు. సో టులిప్ ఫ్లవర్స్ లాగా అయితే వస్తాయి. సో కాలా లిల్లీ అని సెర్చ్ చేయండి, మీకు ఎక్కడైనా చూసినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో కనిపిస్తూ ఉన్నారు కదా అంకల్ ఆంటీ వాళ్ళ ఇంటికే వచ్చింది. సో లైన్గా ఎంతో అందంగా అయితే బ్యూటిఫుల్గా గార్డెన్ అయితే అవుట్ సైడ్, ఇన్సైడ్, అలాగే టెర్రస్ గార్డెన్ పైన కూడా మొక్కలనైతే మంచిగా మెయింటైన్ చేశారు. సో ఎక్కడ పోయినా మాకైతే లైన్గా అడేనియమ్స్ అయితే అక్కడక్కడ కనిపించి చాలా ఇన్స్పైర్ అయితే చేశాయి. ఇంకా మంచిగా ఐడియాస్ కూడా వచ్చాయన్నమాట. సో ఇంటికి వచ్చి మరి అడేనియం మొక్కల్ని ఒకసారి చూసానన్నమాట, ఏ విధంగా పెరిగాయి అనేది. సో ఇలా ఎక్కడైనా గార్డెన్ విజిటింగ్ చేసి వచ్చినా కూడా మీకు కూడా కొన్ని ఐడియాస్ అనేది అయితే వస్తాయి. సో అందుకని మీకు కూడా చూపించాను ఏ విధంగా మనం అడేనియమ్స్ కానీ ఏవైనా ఒక మొక్కనే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏ విధంగా పెంచాలి అనేది. సో ఇంకా ఒకటి గిఫ్ట్ లాగా అడేనియం మొక్క చేసినది ఇచ్చారు. సో ఇంకొన్ని మొక్కలు కూడా తెచ్చారు. ఈ మొక్కలు ఎందుకో అందరూ పెంచడానికి ఇష్టం పడతారంటే చాలా లో మెయింటెనెన్స్ మొండి మొక్క, ఒకసారి ఇంట్లో పెంచినట్లయితే చాలు మీరు మరీ అందులోనే కలెక్షన్ చేసి పెంచుతారనమాట. ఎక్కువగా నీళ్ళు అవసరం ఉండదు కాబట్టి ఎండకి మంచిగా పెరుగుతాయి. ఎన్నేళ్ళైనా కానీ మీరు పెంచవచ్చు. ఇయర్స్ పెరిగే కొద్దీ పెద్దగా అడేనియమ్స్ అయితే డెజర్ట్ లాగా క్రియేట్ అవుతాయన్నమాట. సో అంత అందంగా ఈ అడేనియం మొక్కలు పెరుగుతాయి. చూసారు కదా ఆర్కిడ్స్, అడేనియమ్స్, కాలా లిల్లీస్, ఇంకా కొన్ని కలువ పూల మొక్కలు, చామంతి మొక్కలు ఏ విధంగా పెంచారు అనేది. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.